హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు వీడియోలో మీ కొలత బ్లౌజ్ ప్రకారం క్రాస్ కట్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. ఇది వచ్చి మెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట. దీనికి వచ్చి రెడ్ కలర్ అనేది పైపింగ్ కోసమని ఈ క్లాత్ అనేది తీసుకున్నా. ఇది వచ్చి కొలత బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్కి శారీ వచ్చింది. ఒకసారి మీకు చూపించాలని చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పళ్ళు లాంటిదే బ్లౌజ్ అనేది వచ్చింది. అయితే దీనికి వచ్చేసి నేను గోల్డ్ కలరే అనుకున్నా పైపింగ్ వేద్దామని, కానీ మ్యాచింగ్ రెడ్ కలర్ అనేది వచ్చింది కాబట్టి రెడ్ కలర్ అనేది వేస్తాను. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది తీసుకుందాం. లైనింగ్ క్లాత్ ఆల్రెడీ తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా 2 పొరలు అనేది వేసుకోవాలి. ఇలా 2 పొరలు అనేది వేసుకున్న తర్వాత కింద ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే హెచ్చు తగ్గులు అనేది కటింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది చూద్దాం. కొలత బ్లౌజ్ అనేది తీసుకొని పైన షోల్డర్ నుంచి కింద వరకు ఎంత పొడవు ఉందని చూసుకుంటే ఈ బ్లౌజ్ వచ్చేసి 13.5 ఇంచీలు ఉంది. 13.5 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 14 ఇంచీల దగ్గర 14.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు, షోల్డర్ వెడల్పు వచ్చేసి కొలత బ్లౌజ్ ఎంత ఉంటుందో దానికి 30 ఇంచ్ అనేది ప్లస్ చేయాలి. ఈ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచీలు ఉంది కదా, 2.5కి 3.5 ఇంచి అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు 1/2 ఇంచి వెళ్ళిపోతుంది, నెక్ కుట్టేటప్పుడు 1/4 ఇంచి అనేది పోతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచీల దగ్గర ఈ విధంగా డౌన్ అని చేసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ కోసమని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ కొలత బ్లౌజ్ తీసుకొని ఒకసారి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ విధంగా నడుము కొలత అనేది చూసుకోండి. నడుము కొలత అని చూసుకుంటే 34 ఇంచీలు ఉంది. ఈ 34 ఇంచీలని 4 భాగాలు చేసుకుంటే 8.5 ఇంచీలు అనేది వస్తుంది. అదే నడుము కొలత. 8.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, తర్వాత డాట్స్ కోసమని 1 ఇంచీ అనేది ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచీలు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 8.5కి 1 ఇంచీ ప్లస్ చేసుకుంటే 9.5 అయ్యింది కదా. సేమ్ అదే విధంగా చెస్ట్ దగ్గర 9.35 అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాను. అంటే ఒక 1/4 ఇంచీ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా. ఇప్పుడు పైన కింద కలుపుకొని ఈ ఖర్చు కోసం కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకొని బ్యాక్ నెక్ వచ్చేసి కొలత అనేది తీసుకుందాం. ఈ బ్యాక్ పట్టీ అనేది సెంటర్లో ఈ విధంగా కొలత అనేది చూసుకుంటే 4.5 ఇంచీలు అనేది ఉంది. అయితే కింద స్టిచ్చింగ్ కోసమని ఒక 1/2 ఇంచీ మార్కింగు, తర్వాత నెక్ వచ్చేసి 4.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, నెక్ కుట్టడానికని ఒక 1/4 ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ వెడల్పు వచ్చేసరికి నెక్ వెడల్పు 3 ఇంచీలు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. పైన 2.5 ఇంచీలు, కింద వచ్చేసి 3 ఇంచీలు తీసుకున్నా. మీకు వెడల్పు ఎక్కువ కావాలని అంటే 3 ఇంచీలు తీసుకోండి, లేదు అని అంటే పైన 2.5 కింద 2.5 అనేది తీసుకోండి. ఇప్పుడు నెక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ అనేది రౌండ్ అనేది తీసుకుంటాను. ఎప్పుడైనా సరే బ్యాక్ నెక్ని బట్టే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది వస్తుంది. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 1.5 ఇంచీ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ లోతు తీసేటప్పుడు ముందుగా నెక్ సైజు తర్వాత షోల్డర్ సైజు అనేది చూసుకున్న తర్వాతే ఆర్మ్ హోల్ అనేది షేప్ తీసుకోండి. నెక్ని బట్టి ఆర్మ్ హోల్ షేప్ కూడా మారిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయ్యింది కదా. ఇప్పుడు డాట్ చూద్దాం. డాట్కి వచ్చేసరికి ఈ విధంగా షోల్డర్ మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ప్రెస్ చేసుకోండి. చిన్నగా కట్ చేయండి. ప్రెస్ చేసిన దగ్గర ఇక్కడ ఈ డాట్ పొడవు వచ్చేసరికి 4 ఇంచీలు అనేది తీసుకుంటాను. 4 ఇంచీలు అనేది పొడవు తీసుకొని అటు 1/2 ఇంచీ ఇటు 1/2 ఇంచీ అనేది స్టిచ్చింగ్ కోసమని మార్కింగ్ చేసి ఈ 2 మార్కింగ్లు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. మీకు కొలత బ్లౌజ్లో ఆర్మ్ హోల్ అనేది చూపించలేదు కదా. ఇక్కడ షోల్డర్ నుంచి కింద చంక దగ్గర కుట్టు వరకు ఎంత ఉంటుందో చూసుకుంటే ఇది వచ్చేసి 9 ఇంచీలు ఉంది. అదే ఇక్కడ వచ్చేసి కొలత బ్లౌజ్లో పైన 1/2 ఇంచీ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒకసారి చూసుకుంటే 9 ఇంచీలు అనేది వచ్చిందో లేదంటే కరెక్ట్గా 9 ఇంచీలు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ పార్ట్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం. మిగిలిన లైనింగ్ ఉంటుంది కదా, ఆ మిగిలిన లైనింగ్ అనేది తీసుకొని ఏదైతే మన బ్యాక్ పార్ట్ ఉంటుందో ఆ బ్యాక్ పార్ట్ని
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన క్రాస్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలానే ఈ విధంగా సైడ్స్ అనేవి మార్కింగ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్కి ఫ్రంట్కి కొంచెం ఒక 1/2 ఇంచి అనేది మార్కింగ్లో ఎక్కువ వస్తుంది. ఒకసారి మార్కింగ్ అనేది చుట్టూ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కొలతలు అనేది తీసుకోవాలి. ఎందుకనంటే బ్యాక్కి ఫ్రంట్కి ఒక 1/2 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా. మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ అనేది 3.5 ఇంచీలు అనేది పెట్టుకున్నాం. 3.5 ఇంచీలు అనేది ఉందా లేదని చెక్ చేసుకోవాలి. తర్వాత నెక్, ఈ కొలత బ్లౌజ్ నెక్ అయితే 7 ఇంచీలు ఉంది. 7 ఇంచీలు అనేది నెక్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ వెడల్పు వచ్చేసరికి 3.5 అనేది పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకున్నా. ఇక్కడ 3.5 ఇంచీలు, తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచీలు, తర్వాత చెస్ట్ వచ్చేసరికి 10 ఇంచీలు. 10 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి 3.5 ఇంచి అనేది తీసుకోవాలి. ఒకసారి కొలత మీకు చూపిస్తాను చూడండి. 3.5 ఇంచి. తర్వాత చెస్ట్ వచ్చేసి 10 ఇంచీల దగ్గర ఒక మార్కింగు. అదేవిధంగా ఖర్చు కోసమని ఒక 2 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి పొడవు చూసుకోవాలి. కొలత బ్లౌజులో ఊక్స్ కాజా పట్టి వచ్చేసి 6 ఇంచీలు. ఓన్లీ బెల్ట్ వదిలేసి చూసుకుంటే 3.5 ఇంచీలు ఉంది కొలత బ్లౌజ్కి. దీనికి 1.5 ఇంచి ప్లస్ చేసుకొని 5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్. తర్వాత ఇప్పుడు సైడ్స్ వచ్చేసి మళ్ళీ కొలత బ్లౌజ్ అనేది తీసుకొని ఇప్పుడు కింద పట్టి నుండి చంక దగ్గరికి వచ్చేసరికి 6 ఇంచీలు ఉంది. 6 ఇంచీలకి 1 ఇంచి అనేది ప్లస్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసమని. 1 ఇంచి అనేది ప్లస్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెస్ట్ అనేది చూసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 10 ఇంచీలు కదా. నడుము దగ్గర కూడా కరెక్ట్గా 10 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పైన కింద ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి కరెక్ట్గా షేప్ అనేది తీసుకోవాలి. ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదు. తర్వాత జాయింట్ అనేది చేసుకుంటా. ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ నుంచి కింద మధ్య డాట్ ఉంటుంది కదా, ఆ మధ్య డాట్ అనేది పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా. కానీ చెక్ చేసుకునేటప్పుడు పైన ఒక 1/2 ఇంచి కింద ఒక 1/2 ఇంచి అనేది విడిచిపెట్టండి. అది స్టిచ్చింగ్ కోసమని. కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు డాట్స్ చూద్దాం. డాట్స్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి 3 ఇంచీలు, తర్వాత డాట్ కోసమని 3 ఇంచీలు. ఈ 3 ఇంచీల మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని పెద్ద డాట్ కోసం 3 ఇంచీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ వచ్చేసి షోల్డర్ మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. ఇదే ఇంపార్టెంట్. పైన నెక్ నుంచి ఒక 1/2 ఇంచి దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఊక్ కాజా పట్టి దగ్గర డాట్ వచ్చేసి 3.5 ఇంచీలు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ 2 డాట్లకు సరిపోయేటట్టు 3వ డాట్ చంక దగ్గర ఉన్న డాటు కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టి ఇక్కడ నుంచి 1/2 ఇంచి అనేది మార్కింగ్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు 4th డాట్ అనేది చూద్దాం. 4th డాట్ వచ్చేసరికి కింద నుంచి ఇక్కడ 2 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఒక 2 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ 3 డాట్లకు సరిపోయేటట్టు ఒక డాట్ అనేది పెట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ డాట్స్ వచ్చేసరికి 1.5 ఇంచి అనేది మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను. ఈ పెద్ద డాట్ వచ్చేసి 1.5 ఇంచి అటు 1.5 ఇంచి ఇటు. ఈ చిన్న చిన్న డాట్స్ అనేవి 1.5 ఇంచి అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ వచ్చేసి నాకు లైనింగ్ సరిపోలేదు. ఆ సైడ్ కూడా జాయింట్ చేయాలి. తర్వాత ఇక్కడ కింద వచ్చేసరికి ఎక్స్ట్రా అనేది ఒక 3.5 ఇంచి అనేది తీసుకోవాలి. అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. ఇప్పుడు నెక్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నామో ఆ డాట్స్ దగ్గర చిన్నగా కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ పోయినా ఈ చిన్న కట్ చేసుకుంటాం కదా, అది అనేది కనిపిస్తుంది. మధ్యలో ఈ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ మధ్యలో 2 ఇంచీలు అనేది గ్యాప్ వచ్చేటట్టు ఉంచుకోండి. 2 ఇంచీలు అయినా సరే 1.5 ఇంచి అయినా సరే, కానీ 4 డాట్లు కానీ 3 డాట్లు కానీ ఒకే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయ్యింది.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి షేప్ బెల్ట్ వచ్చేసరికి ఊక్స్ కాజా పట్టి సైడ్ 4 ఇంచీలు తీసుకున్న, వెడల్పు వచ్చేసరికి 12 ఇంచీలు అనేది ఇక్కడ తీసుకున్న, తర్వాత సైడ్ వచ్చేసరికి 3.5 ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని మిడిల్లో వచ్చేసరికి 3 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకున్న. మీది కొలత బ్లౌజు షేప్ బెల్ట్ ఎంత ఉంటే దానికి 1 ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది, పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లో పోతుంది. ఇది మీడియం సైజు వాళ్ళకి అందరికీ ఈ షేప్ బెల్ట్ కొలత అనేది సరిపోతుంది. మీకు కొలత బ్లౌజ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ కొలత బ్లౌజ్లో ఎలా ఉందని. ఊక్స్ కాజా పట్టి సైడ్ 3 ఇంచీలు, తర్వాత సైడ్స్కి వచ్చేసరికి 2.5 ఇంచీలు, తర్వాత మిడిల్లో వచ్చేసరికి 2 ఇంచీలు. దీనికి 1 ఇంచ్ అనేది ప్లస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి హ్యాండ్స్ కోసమని ఇక్కడ నాకు లైనింగ్ అనేది సరిపోలేదు, అందుకని మిగిలిన లైనింగ్ అనేది ఇక్కడ నేను జాయింట్ అనేది చేసుకుంటాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ సైడ్ అనేది జాయింట్ చేసుకున్నా. ఇప్పుడు ఇవతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ అనేది 2 సైడ్లు అనేది నేను ఇక్కడ జాయింట్ చేసుకుంటాను. 2 సైడ్లు జాయింట్ చేసుకున్న తర్వాత సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నాకు వచ్చేసి మొత్తం 2 హ్యాండ్స్కి అనేది ఒక హ్యాండ్కి వచ్చేసి 20 ఇంచీలు అనేది రావాలి. తర్వాత ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే 10 ఇంచీలు రావాలి. అంటే బ్యాక్ సైడ్ చెస్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ చెస్ట్ ఎంత ఉంటుందో అంత వెడల్పు తీసుకోవాలి. బ్యాక్ సైడ్ చెస్ట్ వచ్చేసి 10 ఇంచీలు పెట్టుకున్నాం, 10 ఇంచీలు వెడల్పు. ఇక్కడ కొలత బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచీలు ఉంది. దీనికి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 11 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది పొడవు కోసం అన్నమాట. 11 ఇంచీల దగ్గర ఒక మార్కింగు. అవతల డౌన్ కోసం వచ్చేసి 3.5 ఇంచీ అనేది పెట్టుకుంటాను. ఇది వచ్చేసి 40 సైజు బ్లౌజు. 3.5 ఇంచీల దగ్గర డౌన్ అనేది చేసుకొని ఇక్కడ 2 ఇంచీలు అనేది ఖర్చుకి ఈ విధంగా లైను అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పొడవు దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచీ అనేది ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఏ బ్లౌజ్కైనా సరే హ్యాండ్ కొలత అనేది ఇంతేని, ఇంక ఇదైతే చేంజ్ కాదు. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ రౌండ్ చూడాలి. రౌండ్ వచ్చేసరికి ఈ కొలత బ్లౌజ్కి 6 ఇంచీలు ఉంది. 6 ఇంచీలు ఉంది కదా, కింద 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, తర్వాత ఖర్చు కోసమని 2 ఇంచీలు అనేది ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పైన కింద కలుపుకున్న తర్వాత హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే మనం ఖర్చు కోసమని మార్కింగ్ చేసుకున్నామో అక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అనేది చూద్దాం. ఖర్చు అనేది విడిచిపెట్టేసి అక్కడి నుంచి పొడవు వరకు ఎంత రౌండ్ ఉందనేది చెక్ చేసుకుంటే 9 ఇంచీలు ఉంది. మన ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 9 ఇంచీలో ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు హ్యాండ్కి మిడిల్ కొలత అనేది ఈ విధంగా తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచీ ఉంది. ఇక్కడ 7.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ కూడా షేప్ అనేది తీసుకోండి. నాకు కరెక్ట్గా 7.5 వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాండ్ కొలత అనేది సరిపోయింది. ఇప్పుడు హ్యాండ్ లోతు చూద్దాం. ఖర్చు దగ్గర ఒక మార్కింగు, ఇక్కడ 1 ఇంచీ దగ్గర ఒక మార్కింగు, లోతు దగ్గర 3.5 ఇంచీ అనేది లోతు అనేది పెట్టుకొని ఈ విధంగా షేప్ తీసుకున్న తర్వాత హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది. పైన 1 ఇంచీ అనేది గ్యాప్ పెట్టాం కదా, అక్కడ నుండే స్టార్ట్ చేయాలి కటింగ్ చేసుకునేటప్పుడు. అప్పుడే మీకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత మిడిల్లో చిన్నగా కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, తర్వాత షేప్ బెల్ట్ అనేది రెడీ అయ్యింది. ఇది వచ్చేసి లైనింగ్ అనేది మిగిలింది. ఈ లైనింగ్ అనేది నాకు ఓన్లీ హూక్ పట్టి దగ్గరికి అవసరం ఉంటుంది, కాటన్ లైనింగ్, మిగతా అవసరం ఉండదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని తర్వాత దీనిపైన బ్యాక్ పార్ట్ అనేది పెట్టి, అంటే ఇక్కడ ఈ కస్టమర్ అనేది బ్యాక్ వచ్చేసి బార్డర్ రావాలని చెప్పారు, అందుకే ముందుగా మెయిన్ క్లాత్ అనేది తీసుకొని మెయిన్ క్లాత్ దగ్గర బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఈ బ్యాక్ పార్ట్ అనేది వేసుకొని కుట్టుకోవాలి. ఇది ఓన్లీ బార్డర్ కావాలంటేనే ఆప్షను, బార్డర్ అవసరం లేదనంటే విడిచిపెట్టియండి. ఇప్పుడు ఇదే లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. లైనింగ్ పైన కుట్టు అనేది వేసుకునేటప్పుడు ఖర్చుకు అనేది విడిచిపెడతాం కదా లోపల, అది లైనింగ్ సైడ్ అనేది వచ్చేటట్టు చూసుకొని ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు అవతల దిట్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని
తర్వాత ఈ విధంగా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు డాట్స్ అనేవి కుట్టుకోవడం. ఆల్రెడీ డాట్స్ అనేది నేను మార్కింగ్ చేశాను కదా, ఆ విధంగా మార్కింగ్ చేసుకొని డాట్స్ అనేది 2 సైడ్లు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు, జాయింట్ చేసుకోవాలని. లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది కటింగ్ చేసుకున్నా. అయితే ఫ్రంట్ పార్ట్ అనేది మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఇది అనమాట హ్యాండ్స్ కోసం వచ్చేసి 11 ఇంచీలు కదా మనకు పొడవు, కానీ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచీలు పెట్టుకున్నాం, దానికి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఈ విధంగా 2 హ్యాండ్స్కి సరిపోయినట్టు కటింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ వెడల్పు వచ్చేసి ఇక్కడ 14 ఇంచీలు ఉంది. 14 ఇంచీలకు సగభాగం చేసుకుంటే 7 ఇంచీలు అనేది వచ్చింది. అయితే ఈ 2 హ్యాండ్స్కి సరిపోయేటట్టు మిడిల్లో కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ సైడ్ జాయింట్ కోసమని ఇక్కడ 4 ఇంచీలు అనేది వెడల్పు అనేది ఇక్కడ నేను తీసుకుంటాను. 4 ఇంచీలు అంటే ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి ఇక్కడ ఒక హ్యాండ్కి 2 పీసెస్ అయినాయి, ఇంకొక హ్యాండ్కి కూడా నేను కటింగ్ అనేది మొత్తం 4 పీసులు అనేది కటింగ్ చేసుకుంటాను. ఒక్కొక్కటి కొలత ప్రకారం అనేది కటింగ్ చేసుకుంటాను. అంటే నాకు ఇక్కడ షేప్ బెల్ట్ కోసం కొంచెం క్లాత్ మిగిలింది, అందుకని షేప్ బెల్ట్కి అనేది వదిలేసి ఈ మిగిలిన క్లాత్లో అనేది కటింగ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ పీస్ని అనేది పక్కన పెట్టి ఒక హ్యాండ్ అనేది మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ పైన ఈ క్లాత్ అనేది పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోండి. తర్వాత ఏదైతే మనం వేరే క్లాత్ ఉందో ఆ క్లాత్ పైన ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. సేమ్ అదే విధంగా ఇవతల సైడ్ కూడా సేమ్ ఇటు సైడ్ కూడా ముందు సైడ్ కుట్టేటట్టే సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. నేను ఒక్క హ్యాండ్ మాత్రం మీకు చూపిస్తాను. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఏదైతే మనం హ్యాండ్ అనేది కటింగ్ చేసుకున్నామో ఆ హ్యాండ్ అనేది తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కంపల్సరీ విడిచిపెట్టాలి. 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ బార్డర్ ఉంది కదా, బార్డర్ 1/2 ఇంచ్ వచ్చింది కాబట్టి కొంచెం ఒక 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. కరెక్ట్గా సెట్ చేసుకోండి. మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి. అవతల సైడు యువతల సైడు సేమ్ ఒకేలా ఉండేటట్టు వస్తే మనకి కింద చంక దగ్గర వచ్చేసి జాయింట్లు 2 కూడా ఒకేలా వస్తాయి, హెచ్చు తగ్గులు అనేది రాకూడదు. ఇప్పుడు లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అడుతీటు అనేది ఫోల్డింగ్ చేసుకొని మొత్తం లైనింగ్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇంతే హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. బార్డర్ ఉండే వాటికి ఇలా అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా నేను 2వ హ్యాండ్ కూడా రెడీ చేసి మీకు చూపిస్తాను. 2 హ్యాండ్స్ కూడా ఇప్పుడు ఒక హ్యాండ్ రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా మీకు చూపిస్తాను. ఇది 2వ హ్యాండ్ అనమాట. మీకు ఒకే దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి. 2 హ్యాండ్స్ అనేది ఒకేలా కుడితే హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది. మనం ఏదైతే 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి జాయింట్ చేస్తామో అదే మనం బ్లౌజ్కును తర్వాత హ్యాండ్కి జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ కుట్టు పైన వస్తే మీకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని తర్వాత మొత్తం అనేది ఇక్కడ నేను బ్లౌజ్ అనేది కుట్టేసాను అనమాట. ఇక్కడ సైడ్ కుట్లు అనేది మీకు చూపిస్తాను చూడండి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచీలు పెట్టుకున్నాం కదా, 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, మిడిల్లో వచ్చేసి 7.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగు, పైన కింద స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోండి. అయితే ఇటు సైడు అటు సైడు సేమ్ ఇదే విధంగా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఒకసారి నడుము కొలత అనేది చూసుకోండి. నడుము కొలత కానీ కరెక్ట్గా 34 ఇంచీలు ఈ బ్లౌజ్ ఉంది కదా, 34 ఇంచీలు వస్తే నో ప్రాబ్లం. కానీ దానికంటే కొంచెం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సరే చంక దగ్గరికి వచ్చేటట్టు కింద నుంచి చంక దగ్గరికి వచ్చేటట్టు లూజ్ కానీ టైట్ కానీ, అంతే ఎక్కువ వస్తే ఒక 1/2 ఇంచ్ లోపలికి, తక్కువ వస్తే 1/2 ఇంచ్ అనేది ఓపెన్ చేసేయండి. ఇప్పుడు కుట్టుకునేటప్పుడు సైడ్ కుట్లు వేసేటప్పుడు
ఒక 3 కుట్లు వచ్చేటట్టు చూసుకోండి. 3 కుట్లు వచ్చిన తర్వాత లాస్ట్లో ఫినిషింగ్లో ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా వేసుకొని ఏమాత్రం క్లాత్ కానీ ఎక్స్ట్రా ఉంటే ఆ ఎక్స్ట్రాని కటింగ్ చేసుకొని మీ దగ్గర ఇంటర్లాక్ మిషన్ ఉంటే ఇంటర్లాక్ మిషన్తో కుట్టుకోండి. లేదనంటే శారీ పీకో చేస్తాం కదా, ఆ పీకో మిషన్తో అయినా కుట్టుకున్నా సరే నీట్గా ఉంటుంది, పోగులు అనేది రాదు. ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయ్యింది, మీకు చూపిస్తాను చూడండి. 2 సైడ్లు కూడా నేను ఇక్కడ కుట్టుకున్న తర్వాత చంక దగ్గర డాట్స్ అనేవి కలిసాయా లేవని ఒకసారి చూపిస్తాను. తర్వాత ఇది వచ్చేసి మీకు జాయింట్ చేసిందనమాట, చూసారు కదా. ఇటు సైడ్ వచ్చేసరికి ఇది క్లాత్ అనమాట, శారీ క్లాత్ వచ్చింది, అందుకే కొంచెం డార్క్ కనిపిస్తుంది. మొత్తం బ్లౌజ్ కుట్టినప్పుడు చూసారు కదా, ఇది వచ్చి బ్యాక్ పార్ట్ వచ్చేసి మీకు చూపించాను కదా పైపిన్ అనేది రెడ్ కలర్ వేస్తానని, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఊక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా కలిసిందా లేదని చెక్ చేసుకోండి. నేను ఇక్కడ ఊక్స్ కాజాలు అనేది వేయలేదు. ఇక ఇలా రౌండ్ రావాలంటే మీకు ఫ్రంట్ నెక్ పైన 2.5 కింద 3 ఇంచీలు పెడితేనే రౌండ్ వస్తుంది. పైన 2.5 ఇంచీలు కింద 2.5 ఇంచీలు పెడితే ఇలా వీ షేప్లో వస్తుంది. ఫైనల్గా బ్లౌజ్ రెడీ అయ్యింది. ఈ బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి.